హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు నిన్నటి రోజున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను దాదాపు 10,000 కోట్ల రూపాయలకు పైగా విడుదలైతే చేశారు. అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఇంకా కూడా చాలా మందికి ఖాతాల్లోకి డబ్బులైతే పడకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలోకి రాకపోతే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే దీంతో పాటు చాలామందికి 9th క్లాస్ విద్యార్థులకు మరియు 10th క్లాస్ విద్యార్థులకు ఖాతాల్లోకి డబ్బులైతే రాలేదు. సో, దీనికి సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాల్లోకి ఎప్పుడు డబ్బులొస్తాయి, సో, అసలు వాళ్ళు ఏం చేయాలి, ఎందుకు రాలేదు, ఈ విషయాలన్నీ కూడా మనకు కూలంకషంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో రూపంలో మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. సో, దాన్ని కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీ ఫ్యామిలీలో లేదా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ సర్కిల్‌లో ఎవరైనా సరే 9th గానీ మరియు 10th గానీ విద్యార్థులుండి వాళ్ళకి ఇంకా డబ్బులు పడకపోయినా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీరు 10th బిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఉన్నా సరే, మీ ఖాతాలోకి ఇంకా డబ్బులు రాకపోతే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామందికి ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేర్లైతే వచ్చున్నాయి. సో, ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు వచ్చినటువంటి వారందరికీ 2 శుభవార్తలు. సో, మీకు ఈ 2 పనులు గనక మీరు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా మీకు గూడా డబ్బులైతే వస్తాయి. సో, మీరు ఏం చేయాలి, ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేరొచ్చినటువంటి వాళ్ళు ఏం చేయాలి, అలాగే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మీకు అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోతే ఏం చేయాలి, ఈ 9th, 10th క్లాస్ విద్యార్థులకు, ఇంటర్మీడియేట్ ఫస్ట్ విద్యార్థులకు మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులకు. సో, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ కన్‌ఫ్యూజన్ అయితే ఉన్నారు. సో, వాళ్ళకి ఎందుకు డబ్బులు రాలేదు, ఎందుకు పడలేదు, ఎప్పుడు పడతాయి, అసలు పడతాయా, పడవా? సో, కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మాత్రం ఈజీగా మీరు ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే పొందే విధంగా నేను మీకు కొన్ని సూచనలు అయితే చేస్తాను. నేను చెప్పినట్టు కనుక మీరు చేసుకుంటే ఈజీగా మీకు అందరితో పాటు అర్హత వస్తుంది. అలాగే మీరు ఈజీగా డబ్బులు కూడా మీ ఖాతాలోకి పడే విధంగా ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికీ కూడా ఈ వీడియోని ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు పడలేదో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకు ఛానల్‌కి ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ ఉంటుంది. సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి నిన్నటి రోజున మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైతే ఒక ట్వీట్ అయితే చేశారండి. సో, అది మనకి ఇప్పటికే మీరు చూసుండొచ్చు. సో, మాక్సిమం మనకేం చెప్తున్నారంటే 22వ తారీఖున డబ్బులైతే విడుదల చేస్తున్నాము. సో, ఈ డబ్బులనేది మనకు 24 వరకు ఖాతాల్లోకి వస్తాయని చెప్పారు. సో, అన్నట్టుగానే మనకు 22వ తారీఖు నుంచి మనకి 24 తేదీ లోపలైతే వస్తాయి. సో, మీ చుట్టుపక్కల చాలా మందికైతే డబ్బులు పడిపోయినట్లు చాలామంది కూడా చెప్పారు. సో, ఆల్రెడీ మా సర్కిల్‌లో కూడా నేను నిన్న లైవ్ కూడా పెట్టాను. సో, ఆ లైవ్ కింద కూడా చాలామంది నాకు పడ్డాయి, నేను హ్యాపీ, సో, మాకు పడ్డాయి, మా ఏరియాలో పడ్డాయని చెప్తున్నారు. అయితే ఈ వీడియో కింద దయచేసి మీరేం చేస్తారంటే, మీకు డబ్బులు ఇప్పటికే గనక పడిపోయి ఉంటే మాత్రం మీ ఏరియా పేరైతే మెన్షన్ చేయండి. సో, మీ ఏరియా పేరు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు శ్రీకాకుళం నుంచి చూస్తున్నారనుకోండి. సో, శ్రీకాకుళంలో పలానా డిస్ట్రిక్ట్ నుంచి నాకు పడ్డాయి, ఇట్లాగ మెన్షన్ చేయండి. సో, మీ సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. ప్లస్ నేను కూడా ఓహో! పలానా వాళ్ళకి పడ్డాయని నాకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. సో, ఏ జిల్లా వారు ఆ జిల్లాకి సంబంధించినటువంటి నేమ్‌ని మెన్షన్ చేస్తూ మీరు కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా చేయండి. అందరూ కూడా తెలుసుకుంటారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం క్లారిటీగా గమనించుకోవాలండి. మనకు అర్హుల లిస్ట్‌తో పాటు అనర్హుల లిస్ట్ కూడా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల్లో మరియు స్వర్ణ గ్రామ సచివాలయాల్లో అయితే మనకు పెట్టడం జరిగింది. అంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇనెలిజిబుల్ లిస్ట్‌తో పాటు ఎలిజిబుల్ లిస్ట్ కూడా పెట్టింది. సో, ఈ 2 లిస్టులలో ఎవరి పేరైతే ఉంటుందో, సో, బాగా గుర్తుపెట్టుకోండి. ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరుంటే మాత్రం ఖచ్చితంగా మీకు డబ్బులైతే వస్తాయి. సో, వెయిట్ చేయండి. సో, ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరుంటే ఖచ్చితంగా వచ్చేస్తాయంటే, సో, రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరున్నా కొంతమందికి రావన్నమాట. అందుకే చివరి వరకు చూడమని చెప్పింది. కొంతమందికి ఎవరికైతే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేరుంటుందో, సో, ఇటువంటి వారందరూ కూడా మనం ఏం చేయాలి? సో, ఇనెలిజిబుల్ లిస్ట్‌లో మనకు ఎలాంటి కారణాల చేత మనకు ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేరెళ్తుందంటే, సో, మీకు ఇనెలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు చూసుకుంటే అక్కడ పక్కనే మీ పేరు పక్కనే మీకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్ ఉండి పక్కనే మీకు ఈ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారు రిమార్క్స్ దగ్గర. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డేటా తప్పుగా ఉండడం. సో, డేటా తప్పుగా ఉండడం అంటే ఏ విధంగా ఉంటుందనంటే, తల్లి సంరక్షక వివరాలు తప్పుగా ఉంటే విద్యార్థి అండ్ తల్లి ఆధార్ నంబరు ఆహ్, మనకు అప్డేట్ అనేది చేసుకోకుండా మిస్ మ్యాచింగ్ గనక అట్లాగా అయ్యుంటే, ఇది మనకు డేటా తప్పుగా ఉండడం అనే ఆప్షన్ కింద అయితే మనకు దీన్ని కన్సిడర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక రెండో ఆప్షన్ చూసుకున్నట్లయితే వివరాలు అందించకపోవడం. సో, విద్యార్థి యొక్క డేటా అనేది మనకు చైల్డ్ ఇన్ఫో డేటాలో నుంచి గవర్నమెంట్‌కి కనిపించకపోవడం. అంటే ఎగ్జాంపుల్ ఎలాగుంటుందంటే ఆధారు, పాఠశాల వివరాలు, మొబైల్ నంబర్. సో, ఈ విధంగా మనం
ఇవైతే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి వాళ్ళకి మిస్ అయిపోయి ఉంటాయి. సో, కాబట్టి ఇవి మనం చేయాల్సి ఉంటుంది. విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఆహ్, ఉన్నా సరే మీకు 300 యూనిట్లు అనేది కొంతమందికి చూపిస్తుంటుంది. ఒకవేళ 300 యూనిట్లు అనేది క్రాస్ చేసిన వారు ఎవరైనా సరే ఉంటే మాత్రం మీకు సంబంధించినటువంటి మీటర్ రీడింగ్ రసీదు అనేది మీరు తీసుకెళ్లాల్సింది. ప్రీవియస్ రీడింగ్ అయితే మీరు తీసుకొని వెళ్ళండి. సార్ మాకు ఈ విధంగా చూడండి 300 యూనిట్లు మా రీడింగ్‌లో లేదని. ఒకవేళ మీకు 300 యూనిట్లు గనక మీరు క్రాస్ చేసి ఉంటే ఏం చేయాలో నేను ప్రో టిప్‌గా అయితే మీకు నేను చెప్తాను. సో, అక్కడి వరకైతే మీరు వెయిట్ చేయండి వీడియోలో. ఇక 4 చక్రాల వాహనం వచ్చినట్లు మీకు గనుక చూపించినట్లయితే, సో, ఒకవేళ మీకు వాహనం లేకపోయినా 4 చక్రాల వాహనం అనేది ఉన్నట్లుగా మీకు అక్కడ డేటాలో గనక చూపించినట్లయితే, అంటే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో చూపించినట్లయితే మీరేం చేయాలంటే ఆర్‌సీ డాక్యుమెంట్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, మీ యొక్క వెహికల్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా సీఎఫ్ఎంఎస్ ఐడీ అనేది మనకు కొంచెం తేడా అయితే చూపిస్తుందనమాట. అయితే దానికి సంబంధించి మీరేం చేయాలంటే మినహాయింపు పత్రాలు ఏవైతే ఉంటాయో పీడీఎఫ్‌లో దాన్ని మీరు అప్‌లోడ్ అనేది చేయించాల్సి ఉంటుంది. అర్హత సాధించాలి అంటే. ఆదాయపు పన్ను ట్యాక్స్ చెల్లించకపోయినా మీకు ఐడీ గనక, అంటే మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు, ఇన్‌కమ్ ట్యాక్స్ మీరు కడుతున్నట్లు గనక మీకు ఆ యొక్క స్టేటస్‌లో చూపించినట్లయితే మీరేం చేయాలంటే సీఏ సర్టిఫికేట్ అనేది మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, మీరు ఒక చార్టర్డ్ అకౌంట్ దగ్గరికెళ్ళేసి ఈ విధంగా నాకు వచ్చిందని చెప్తే వాళ్ళు మీకు ఒక అప్లికేషన్ లాగా మీకు ఒక ఫైల్ అయితే ఇస్తారనమాట. సో, సీఏ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో, వీళ్ళకి ఇన్‌కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేయడం లేదు. సో, కానీ ఈ విధంగా వీళ్ళకి ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి బెనిఫిట్ అనేది మిస్ అయిపోతుంది అన్నట్టుగా మీకు ఒక లెటర్ అయితే ఇస్తారు. సో, దాన్ని తీసుకొచ్చి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో, ఇక మీకు వచ్చేసి భూమి విస్తీర్ణం లోబడి ఉన్నప్పటికీ, అంటే మీకు భూమి విస్తీర్ణం వచ్చేసి మనకు 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి మెట్టా మాగాని. సో, ఇది నేను చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను. కానీ మీకు 10 ఎకరాల కంటే ఎక్కువ చూపిస్తూ ఉందనుకోండి, అప్పుడు మీరేం చేయాలంటే మీకు 1బీ గాని లేదా ఫోన్ నంబర్‌గా 1బీ అండ్ అడంగల్ తీసుకొని, అలాగే దాంతో పాటు మీ యొక్క మొబైల్ నంబర్ ఇచ్చి ఈ స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో, సో, వాటి దగ్గరికి మనం వెళ్ళేసి ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉంటారో ఆయన దగ్గరైతే ఇచ్చి మనం అప్లికేషన్ అనేది మనం గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చనమాట. సో, మనకొచ్చేసి 1000 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం అనేది మనం కలిగి ఉండాలి బేసిక్‌గా. 1000 చదరపు అడుగుల కంటే వాణిజ్య స్థలం గనక ఎక్కువ ఉన్నా, లేదంటే ఇంటి విస్తీర్ణం ఎక్కువ ఉన్నా సరే, ఖచ్చితంగా అసైన్‌మెంట్ నంబర్ అనేది మనం అక్కడ ఇచ్చి మనం అప్లికేషన్ అయితే గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు. బియ్యం కార్డ్ లేకపోవడం, రైస్ కార్డ్ యాక్టివ్‌లో ఉన్నప్పటికి కూడా మీకు రైస్ కార్డ్ యాక్టివ్‌లో లేదన్నట్టుగా మీకు ఏదన్నా గనక అప్డేట్ గనక వచ్చినట్లయితే, అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గాని ఇట్లాంటివి ఏమైనా మిస్ అయిపోయినట్టు వస్తే మాత్రం రైస్ కార్డ్ నంబర్ ఇచ్చి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది గనక లేకపోతే దయచేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేసుకోండి. ఇలా మీరు చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా మీకు గ్రీవెన్స్ అయితే ఓకే అవుతుంది. సో, గ్రీవెన్సీ అనేది మీరు ఈ విధంగా మీరు ఎక్కడ ఇవ్వొచ్చనంటే, సో, మీరు ఈజీగా చెప్తాను చూడండి. మీ సచివాలయంలో ఉన్నటువంటి డీఏ దగ్గరికి మీరు వెళ్ళిపోయి, ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చిందో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ తీసుకొనెళ్ళి ఆయన దగ్గర ఇచ్చారంటే, ఆయన ఏం చేస్తాడంటే మొత్తం నీట్‌గా తీసుకొని అవన్నీ మీకు తిరిగి గ్రీవెన్స్ అయితే పెడతారు. ఈ గ్రీవెన్సీ అనేది మనం ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే, తిరిగి అప్లికేషన్ అనేది మనం ఈ స్కీమ్‌కి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే, ఆగస్టు 3వ తారీఖు వరకు మాత్రమే పెట్టుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్టు. మనకు ఎప్పటి నుంచి తీసుకుంటారు గ్రీవెన్సీ అనంటే 24వ తేదీ పైన, అనగా 25వ తారీఖు నుంచి, మనకు జూలై 25వ తారీఖు నుంచి గ్రీవెన్స్ అనేది ఆగస్టు 8వ తారీఖు వరకు గ్రీవెన్స్ అనేది తీసుకుంటారు సచివాలయాల్లో. ఈ టైం పీరియడ్‌లో మీరు వెళ్ళి ఈ గ్రీవెన్సీ గనక పెట్టుకుంటే మీకు ఈ యొక్క 4వ తారీఖు నుంచి అప్లికేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత 10వ తారీఖు అంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. తర్వాత ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళకి ఈ నెల 30వ తారీఖున ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసి అనంతరం నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో, ఆగస్టు 30వ తారీఖు లోపల మీరు చేసుకోవాల్సినటువంటి పనులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు 9th, 10th క్లాస్ విద్యార్థులకు చాలామందికి డబ్బులు అనేది ఖాతాల్లోకి క్రెడిట్ కాలేదు. సో, చాలామంది నన్ను పర్సనల్‌గా అడిగారు, మరియు కామెంట్స్ చేశారు. కొంతమంది కాల్స్ కూడా చేశారండి. సో, అయితే నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. 9th, 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఇప్పుడున్నారో, ప్రెజెంట్ 9th చదువుతున్నవారు, 10th చదువుతున్నవారు ఎవరైతే ఉన్నారో, సో, వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి స్కాలర్‌షిప్స్ లెక్కలైతే డబ్బులు ఇస్తుంది. సో, ఆ డబ్బులు అనేది వీళ్ళకి పడతాయనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడు వాళ్ళకి పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ అనేది చేసుకోండి అని చెప్పేసి కరాఖండిగా తేల్చి చెప్పిందనమాట. సో, మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గరికెళ్ళేసి స్టూడెంట్ పేరు మీద మీరు ఒక అకౌంట్ అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పటికే సచివాలయాల్లో కూడా చాలామంది చెప్తున్నారు. కానీ కొంతమందికి తెలియదు. గుర్తుపెట్టుకోండి, 9th, 10th క్లాస్ విద్యార్థులు ఎవరైనా ఉంటే మీకు డబ్బులు ఇంకా ఖాతాలోకి పడకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. సో, ఇక్కడ మీరు బాగా పాయింట్ అనేది నోటీస్ చేయండి. 9th, 10th క్లాస్ విద్యార్థులు వెంటనే వాళ్ళ పేరు మీద పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ చేయించుకొని, మీరు ఆగస్టు
3వ తారీఖు అంతా కూడా ఈ యొక్క అకౌంట్స్ అన్నీ కూడా తిరిగి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు 3వ తారీఖు లోపల గనక సబ్మిట్ చేయకపోతే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆగస్టు 3వ తారీఖు లోపల చేసుకోవాలి. కాబట్టి మీరు ఈ రోజు నుంచే త్వరపడండి. తొందరగా చేయించుకోండి. మీరు వెంటనే మీ స్కూల్స్‌లో అంటే మీ పిల్లలు చదువుతున్నటువంటి ఆ యొక్క స్కూల్స్ దగ్గరికి కూడా మీరు వెళ్ళాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా సచివాలయంకి వెళ్ళండి. అక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ దగ్గరికెళ్ళి ఒక అకౌంట్ చేయించుకోండి. పిల్లల పేరు మీద చేయించుకోండి. మీ పేరు మీద కాదు, తల్లి పేరు మీద కాదు, తండ్రి పేరు మీద కాదు, స్టూడెంట్ పేరు మీద చేయించుకోండి. స్టూడెంట్ పేరు మీద చేయించుకొని మీ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్‌కి అయితే మీరు ఆ యొక్క ప్రూఫ్స్ వాళ్ళు అడుగుతారు కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ కానీ మీరు ఇచ్చేసారంటే ఆటోమేటిక్‌గా ఈ పథకానికి సంబంధించిన అర్హత అనేది మీకు వస్తుంది. డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి వస్తాయి. టెన్షన్ అయితే మీరు పడాల్సిన పని లేదు. ఇక చాలామందికి సెకండ్ ఇయర్ విద్యార్థులకి డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో సెకండ్ ఇయర్ విద్యార్థులకి ఎందుకని డబ్బులు పడలేదంటే ఆల్రెడీ వీళ్ళకి సెకండ్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే పడి ఉంటుంది డబ్బులు. సో లాస్ట్ ఇయర్ పడి ఉంటుంది కాబట్టి ఈ ఇయర్ అయితే వాళ్ళకి పడదు. సెకండ్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయి స్కూల్ వదిలేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి సో ఆల్రెడీ వాళ్ళకి కాలేజ్ అనేది చేంజ్ అయితే అయిపోతున్నారు. డిగ్రీకి అయితే వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి సో వీళ్ళ డేటా అనేది ఆ యొక్క ఇంటర్మీడియట్ స్టాండర్డ్‌లో ఉన్నటువంటి ఆ రూల్స్ కానీ అగెనిస్ట్‌గా ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే వాళ్ళకి ఉండదు. ఇక ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్‌లో కొత్తగా జాయిన్ అయ్యారో 2026, 27 సంవత్సరానికి సంబంధించి జాయినింగ్స్ అనేది జరిగాయో అటువంటి వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తాయి. ఇక చాలామందికి మరొక క్వెషన్ అండి. 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయిన వారికి ఎవరికైనా వస్తుందా అంటే 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వారికి ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి డబ్బులు రావు. ఎందుకంటే 10th స్టాండర్డ్ అనేది వాళ్ళు అవుట్ అయిపోయినట్లు లెక్క ఉంటుంది. సో వాళ్ళు అవుట్ అయిపోయిన తర్వాత ఇన్ అనేది కాలేజీలో జాయినింగ్ లెక్కలో కనిపించాలి. సో వాళ్ళు 10th క్లాస్ అనేది కంప్లీట్ చేసేసుకొని ఇంటర్మీడియేట్ కాలేజీలో ఎవరైతే జాయిన్ అయిపోయారో సో ఫస్ట్ ఇయర్‌లో ఎవరైతే జాయిన్ ఆల్రెడీ ఇప్పటికే అయిపోయారో వారందరికి కూడా డబ్బులైతే పడతాయి. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఫస్ట్ క్లాస్ 1వ తరగతికి ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో 1వ తరగతిలోకి జాయిన్ అయ్యారో సో అటువంటి విద్యార్థులందరికీ కూడా మరియు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్‌లోకి జాయిన్ అయ్యేటువంటి వారందరికీ కూడా ఈ 2 తరగతులకు సంబంధించి మనకు మరియు 9th, 10th విద్యార్థులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 30వ తారీఖున డబ్బులైతే విడుదల చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం స్టాండర్డ్ కేటగిరీకి వచ్చినట్లయితే 2వ తరగతి నుంచి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 2వ తరగతి నుంచి మరియు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్‌కి వెళ్ళారో అటువంటి విద్యార్థులందరికీ డబ్బులు అనేది మనకు ఇంకా పడకపోతే ఏం చేయాలి అన్న విషయానికి వస్తే సో మీరు చేయాల్సిన 2 పనులేనండి. సింపుల్‌గా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరుంది. మీరు ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరొచ్చింది. ఇంకా టెన్షన్ పడాల్సిన పని లేదు. అక్కడికి మీకు సో మీరు 80% వరకు సేఫ్ జోన్ అనమాట. తర్వాత మీకు సంబంధించినటువంటి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది అయ్యిందా లేదనేది ఒకసారి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చాలా సింపుల్ అండి. మీరు యూఐడీఐ సైట్‌కి వెళ్ళిపోయేసి అక్కడ మీకు సంబంధించినటువంటి లాగిన్ పేజ్ ఓపెన్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి పక్కనే వచ్చే క్యాప్షన్ ఎంటర్ చేసి కింద మీరు సబ్మిట్ కొట్టినట్లయితే డైరెక్ట్‌గా మీకు అక్కడ ఓటీపీ అడుగుతుంది. సో ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేస్తే అంటే మీకు ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు తిరిగి అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకైతే లాగిన్ అయిపోతారు. అక్కడ బ్యాంక్ ఆధార్ సర్వీసెస్ అనే ఆప్షన్‌లో బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఏ బ్యాంక్‌కి సంబంధించి ఎన్‌పీసీ మ్యాపింగ్ అయింది ఈజీగా చూపిస్తుంది. సో ఎక్కువ మంది కానీ కామెంట్ చేస్తే మీకు చేసుకోవడం మాకు తెలియట్లేదు బ్రదర్ చేయండి బ్రదర్ వీడియో అని. ఖచ్చితంగా నేను దాన్ని మీకు కూడా చేసి అయితే చూపిస్తాను. వీడియో అనేది చేస్తాను దాని గురించి. సో సింపుల్‌గా ఉంటుంది కాబట్టి వీడియో అయితే దీంట్లో మీకు చూపించట్లేదు. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క ఎన్‌పీసీ మ్యాపింగ్ అయినటువంటి అకౌంట్ అయితే ఉంటుంది అక్కడ. ఆ అకౌంట్‌కే మీరు వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. నేను స్టేట్ బ్యాంక్ ఇచ్చాను. నాకు స్టేట్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ పడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 100 రోజుల కరువు పనికి ఎత్తి వెళ్తుంటారు కదా! సో కొంతమందికి ఆ అకౌంట్స్‌లో కూడా ఈ తల్లికి వందనం డబ్బులు పడిపోతుంటాయి. ఎందుకంటే ఎన్‌పీసీ మ్యాపింగ్ దానికి అయిపోయి ఉంటుంది. సో ఇట్లాగా మీరు వేలు ముద్రేసి డబ్బులు తీసుకున్న బ్యాంక్ అయినా సరే, మీరు ఆ బ్యాంక్ అకౌంట్‌కి వెళ్ళైనా సరే, డబ్బులు తీసుకున్నటువంటి బ్యాంక్ ఏదైనా సరే, మీకు 2, 3 బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నా సరే, ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ చేయించుకొని మరిచిపోయి ఉన్నా సరే, గుర్తుపెట్టుకోండి. మీరేం చేయాల్సిన పని ఉంటుందంటే మీరు ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది ఫస్ట్ ఆధార్ సైట్‌లో చెక్ చేసుకోండి. ఎన్‌పీసీ మ్యాపింగ్ అయిపోయిన తర్వాత మీకు ఆ బ్యాంక్‌కి వెళ్ళి చూడండి డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీకు ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది ఇప్పటివరకు లేకపోతే వెంటనే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇప్పుడే తీసేసుకోండి. సో ఈ విధంగా చేసుకోండి. ఆల్రెడీ మీకు ఎన్‌పీసీ మ్యాపింగ్ ఉంటే మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వద్దు. ఎందుకని వద్దు అంటున్నానంటే మనీ అనేది క్రాష్ అయిపోతుందనమాట. డబ్బులు పడకుండా బ్రేక్ అయిపోతది. మీరు ఇప్పుడు గాని మళ్ళీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకుంటే ఆ ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఇది మళ్ళీ లింక్ అయిపోయి గందరగోళం అయితే సృష్టించబడుతుంది. కాబట్టి ఇప్పుడొద్దు. మీరు 24వ తారీఖు వరకు వెయిట్ చేయండి. 24వ తారీఖు వరకు కూడా మీకు డబ్బులు కనుక పడకపోతే ఈ ఎన్‌పీసీ మ్యాపింగ్ జోలికైతే తిరిగి వెళ్ళండి.
గ్రీవెన్స్ అనేది మనకు ఆగస్టు 3వ తారీఖు లోపల పెట్టండి. ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులైతే వస్తాయి. సో, ఇక మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటి పనులలో ఫస్ట్‌ది ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయితే, ఇక రెండోది ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి. ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరుండి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ గనక మీకుంటే 100% మీకు డబ్బులొస్తాయి. ఇన్ కేస్ రాకపోతే అలా ఎవరైనా ఆగిపోయి ఉంటే మాత్రం దయచేసి వీడియో కింద కామెంట్ అయితే చేయండి. కామెంట్స్ అన్నీ కూడా ఓపెన్‌లో ఉంటాయి. సో, మీరు కామెంట్ అయితే చేయండి. నేను మీకు తిరిగి రిప్లై అయితే ఇస్తాను. సో, ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా డబ్బులనేది మీకు చేసుకున్నటువంటి మీకు గంట లోపలే ఇంచుమించు మీకు ఒక అరగంట, హాఫ్ అన్ అవర్ టైం లోపలే ఈజీగా మీ ఖాతాలోకి డబ్బులు కూడా వస్తాయి. ఇది మీరు చేయాల్సినటువంటి అప్డేట్ అనమాట. సో, కాబట్టి వీడియో గనక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైనా ఇంకా డబ్బులు ఖాతాలోకి గనక పడకపోతే దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ ఛానెల్‌ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.